వైఎస్ఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విద్యుత్ వైర్లు తగిలి బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దింపాడు. ఈ ప్రమాదం నుండి 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఆర్టీసీ బస్సు ఏ విధంగా దగ్ధమైంది? ఇందులో నిర్లక్ష్యం ఎవరిది? పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు గ్రేసి. ఎందుకంటే అత్యంత కిందికి వేలాడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు అటువైపుగా గండి వైపు నుంచి వేంపల్లి వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీగలు తగిలి ఏదైతే 11 kV హై టెన్షన్ విద్యుత్ వైర్లు బస్సుకు తగలడంతో తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే బస్సులో కండక్టర్ గానీ డ్రైవర్ గానీ ఇమీడియట్ గా 21 మంది ప్యాసింజర్స్ అందరినీ కూడా కిందకి దించి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో బస్సు మాత్రం పూర్తి స్థాయి దగ్ధమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. త్రుటిలో వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాయని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యుత్ శాఖ స్తంభాలను పర్ఫెక్ట్ గా ఏర్పాటు చేయకపోవడం వల్ల విద్యుత్ వైర్లు అత్యంత కిందికి వెళ్లాడుతున్న నేపథ్యంలో బస్సుకు తగిలి ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ మెయింటెనెన్స్ సక్రమంగా చేయకపోవటము, విద్యుత్ వైర్లు కిందికి వెళ్లాడుతున్న పట్టించుకోకపోవటము, ఇటువంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా చెప్పొచ్చు. పూర్తిగా బస్సు దగ్ధమైంది, తీవ్రమైన ఆర్టీసీకి నష్టమైతే వాటిన్న పరిస్థితి. మరోవైపు శృతిలో 21 మంది ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అంటే ఎగ్జాక్ట్ గా ఏ టైంకి ప్రమాదం జరిగిందంటారు శ్రీనివాస్? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన చోటు చేసుకుందంటారు? రాయచోటి వైపు నుంచి వేంపల్లి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నం సమయంలో దానికి తోడు విపరీతమైనటువంటి ఎండ ఉన్నటువంటి నేపథ్యం ఇమీడియట్ గా అగ్నిమాపక సిబ్బంది రావటం కానీ వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ కావటం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే బస్సు డ్రైవర్ ఇమీడియట్ గా గమనించి విద్యుత్ లైన్ తగిలి షార్ట్ సర్క్యూట్ అనేది తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా అక్కడ ప్యాసింజర్లందరినీ కూడా కిందకి దించి సురక్షితంగా పక్కకు తీసుకెళ్తాం. కానీ ఇవన్నీ జరిగాయి కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఈ సంఘటన అయితే జరిగింది. పూర్తి స్థాయిలో బస్సు అయితే తగ్గిపోయింది కానీ అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా సురక్షితంగా పక్కకు వెళ్తారు. పూర్తి స్థాయిలో ఏదైతే విద్యుత్ వైరు కిందికి ఉండటం కారణంగానే ప్రమాదం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.